అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా శుభకార్యం అనగానే గుర్తొచ్చే దైవం ఆ విఘ్నేశ్వరుడు. విజయనగరం పట్టణంలో ప్రజలందరూ వినాయక చవితి సందర్భంగా పూజా సామాన్లు, పళ్ళు మరియు వినాయక ప్రతిమలు కొనడంలో అందరూ బిజీగా ఉన్నారు. మనం చూస్తున్నాం, విజయనగరం పట్టణం అంతా చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి మట్టితో చేసిన వినాయకులను పూజించాలని ప్రజలు కోరుకుంటూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ సంఘ సేవకులు పద్మనాభం గారితో కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకుందాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రమద గణాధిపతి లంబోదరుడు ఏకదంతుడు అయినటువంటి వినాయకుడి ఉత్సవాలను వినాయక చవితి పేరుతో మనం అందరూ జరుపుకుంటున్నాం. పురాణ ఇతిహాసాల్లో బంగారం, వెండి, ఇత్తడి, రాగి, పసుపు, బియ్యపు పిండితో విగ్రహాన్ని తయారు చేసి పూజలు నిర్వహించేవారు. కానీ నేడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు తయారు చేస్తున్నాం. వినాయక చవితిని ఆరు బయట నిర్వహించమని బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్రోద్యమ సమయంలో పిలుపునిచ్చారు. దానికి కారణం ఏంటంటే భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని, మన తాలూకా చరిత్రని, వేదాలని, వీటన్నిటి తాలూకా గొప్పతనం, ఆరాధన చేసే పద్ధతులు తెలియజెప్పడం కోసం భారతీయుల ఐక్యతని, సమైక్యతని తెలియజేసే విధంగా పండాల్స్లో నిర్వహించమని వారు ఆనాడు సెలవిస్తే, నేడు చందాలు వసూలు చేయడానికి, గొప్పలు చెప్పుకోవడానికి, ప్రతి వీధి తాలూకా ఆధిపత్యాన్ని ప్రదర్శించి వినాయకుడిని వీధిలో ఒక ఆట వస్తువు కింద మార్చడం దౌర్భాగ్యకరం. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వినాయకుల వల్ల చెరువుల్లో నిమజ్జనం చేసినప్పుడు జలజీవరాశులు నశిస్తున్నాయి. దేవుళ్ళని పూజించి జీవుళ్ళు బాధించడం తగదు. కావున అందరూ కూడా మట్టి గణపతిని పూజించమని కోరుతున్నాం. మరి ప్రతి పూజని కూడా పూలతో నిర్వహిస్తాం, వినాయకుడిని మాత్రం పత్రాలతో పూజిస్తాం. దానికి కారణం ఏంటంటే 21 రకాల పత్రాలు ఇందులో వాడుతున్నాం. ప్రతి పత్రం కూడా చాలా విశిష్టమైనటువంటి వనమూలికలు, మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటివి. వర్షాకాలంలో నీరన్నీ కలుషితం అయ్యి ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది కాబట్టి చెరువుల్లో, నదుల్లో నీరు ఉన్నప్పుడు దాంట్లో క్రిమికీటకాలు నశించడం కోసం ఈ నిమజ్జనం అనే పద్ధతిని పెట్టి ఆ బిల్వ పత్రాల వల్ల, ఈ మిగిలిన పత్రాల వల్ల ఈ నీరు శుద్ధి అవడం కోసం మనం వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ ఆ నిమజ్జన కార్యక్రమాన్ని అసలు విషయాన్ని పక్కన పెట్టి సినిమా డ్యాన్సులతోని, రకరకాల డప్పుల హోర్లతోని మనం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దురదృష్టకరం. మన పురాణ ఇతిహాసాల్లో ప్రతి పనికి, ప్రతి పూజకి, ప్రతి ఆచార వ్యవహారానికి ఒక విశిష్టత ఉంది. సైన్స్ ఎక్కడో లేదు, మన వేదాల్లో, పురాణాల్లో ఉంది. దయచేసి మన హైందవ ధర్మాన్ని అందరూ గౌరవించి పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్టుగా మన పూజా విధానాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా 2007 నుంచి స్వచ్ఛంద సంస్థలు అందరి సహకారంతో స్పార్క్ సొసైటీ, పర్యావరణ పరిరక్షణ సమితి, కాలుష్య నియంత్రణ మండలి మేము 100 విగ్రహాలతో మొదలుపెట్టాం ఈ మహాక్రతువుని. ఈరోజు విజయనగరంలో 10,000 విగ్రహాలని మనం పంచగలిగాం. దినదిన ప్రవర్ధమానంగా ప్రతి ఏడు కూడా ఈ మట్టి విగ్రహాలు వాడుకొని విపరీతంగా పెరుగుతూ ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇంకా రావాలి. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మాకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు 5-6 ఉంటే ఈ సంవత్సరం 15 మంది అయ్యారు. అందరం కలిపి 10,000 విగ్రహాలు చేయించాం. వచ్చే సంవత్సరం మన హైందవ ధర్మానికి విరుద్ధంగా వికృతమైన వినాయకుల్ని, అంటే 6 ప్యాక్, బాహుబలి, ఒలింపిక్ వినాయకుడు ఇలాంటివన్నీ కూడా నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతి వీధిలో కూడా మట్టి వినాయకుడినే నిర్వహించాలనేసి మేము మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం. ఇందుకు మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.